అసలు వాస్తవం మనకు పరిశీలించినట్లయితే లైవ్ కవరేజ్ కోసం చెత్త వేయించే దుర్మార్గపు ఆలోచనలు దుర్మార్గులకే వస్తాయి తప్ప నికార్సైన జర్నలిజంతో దూసుకెళ్తున్న బిగ్ టీవీకి రావు. ఎప్పటికీ అలాంటి లక్షణాలు కనిపించవు. అలాంటి రిపోర్టింగ్ చేయదుగాక చేయదు. గందరగోళం మధ్య మా ప్రతినిధి లైవ్లో అక్కడి పరిస్థితులు వివరించారు. ఇది అసలు జరిగిన కథ. కానీ బిగ్ టీవీ ప్రతినిధి మేయర్ ఇంట్లో చెత్త వేయించినట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్టో వైసీపీ సహా ట్రోలర్స్ ఆలోచించుకోవాలి. బిగ్ టీవీ ఎప్పుడు మ్యానిపులేట్ వార్తలు ప్రసారం చేయదు. ఉన్నది ఉన్నట్లుగా చూపించడమే మా నైజం. అందులో ఎప్పుడు వెనకడుగు వేసే ప్రసక్తే లేదు. ఇక ముందు కూడా చేయదు. ఇలాంటి ట్రోలింగ్స్కు అదిరేది లేదు, బెదిరేదు అస్సలే లేదు. అసలు సిసలు వార్తలు ప్రసారం చేసే ఛానల్కు రాజకీయ రంగు పులిమే కట్టుకథలు ఎప్పటికైనా మానుకోండి. బిగ్ టీవీపై దుష్ప్రచారం చేసి ప్రజాదరణ తగ్గించాలని చూసేవారికి ఇదే హెచ్చరిక. ప్రజా సమస్యలను చూపించడం ద్వారా ప్రజలకు మరింత దగ్గర కావాలి అనేది మా ప్రయత్నం. మీ కుటిల ప్రయత్నాలు, కుట్రలు ఎప్పటికీ ఫలించవు. అసలు ఏం జరిగింది, వాస్తవాలేంటి చెప్పేందుకు మా రిపోర్టర్ మధు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మధు, చెప్పండి. గత వారం రోజులుగా కడప నగరంలో చెత్త పన్ను విషయంపై కడప నియోజకవర్గ ఎమ్మెల్యే మాధవిరెడ్డి అలాగే కడప కార్పొరేషన్ పరిధిలో పనిచేస్తున్న మేయర్ సురేష్ బాబు మధ్య మాటల యుద్ధం కోటలు దాటాయని చెప్పుకోవచ్చు. అయితే ఈ అంశాన్ని గత వారం రోజులుగా బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ గా ఏ వార్తే గాని ఎక్కడే గాని మిస్ కాకుండా ఉదయం 6 గంటల నుండి రాత్రి 12 గంటల వరకు కడప కార్పొరేషన్ పరిధిలో అణువణువున పరీక్షించి ఎక్కడ నిజంగానే చెత్త వేయడం లేదా చెత్త వేస్తున్నారా, అసలు ఈ గొడవ కారణం ఏంటి అనేది అణువణువున ప్రత్యక్షంగా బిగ్ టీవీ చూపించే ప్రయత్నం చేసింది. అందులో భాగంగానే కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి మేయర్ కి ఒక సవాల్ విసిరింది. ఆ సవాల్లో భాగంగానే నిన్న కొంతమంది కడప నియోజకవర్గ ప్రజలు కావచ్చు, టీడీపీ నేతలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, వారు వెళ్ళి మేయర్ ఇంటి వద్ద చెత్త వేస్తున్నారనే సమాచారం మన బిగ్ టీవీ ఛానల్ కు రావడంతోనే సమాచారం అందుకున్న అనంతరం తక్షణం ఆ సంఘటన స్థలానికి విధి నిర్వహణలో భాగంగానే బిగ్ టీవీ ఆధ్వర్యంలో నా విధిని నేను నిర్వర్తించే విధంగానే అక్కడికి చేరుకున్నాను. అయితే అక్కడ మన బిగ్ టీవీ యాజమాన్యం ద్వారా లైవ్ కనెక్ట్ చేసుకున్నాను. లైవ్ ద్వారానే ప్రతి విషయం, ప్రతి సన్నివేశం, ప్రతి సంఘటనను, ప్రతి విజయం అక్కడ ఎక్స్క్లూజివ్ గా బిగ్ టీవీ చూపించేదానికి ప్రయత్నం చేసింది. అయితే ఈ వార్తలు కొన్ని ఛానల్ వాళ్ళు సేకరించలేకపోవడము, అలాగే కొంతమందికి బిగ్ టీవీ చూపించే కథనాలు ఇంగితం కాలేకపోవడము, అలాగే అతి కొద్ది రోజుల్లోనే బిగ్ టీవీకి ప్రజా ఆదరణ మెన్నంటడము, ఇలాంటి ఎన్నో అంశాలను దృష్టిలో పెట్టుకొని బిగ్ టీవీ కథనాలని తప్పుదోవ పట్టించే విధంగా కొంతమంది వైసీపీ నేతలు కావచ్చు, కొంతమంది సోషల్ మీడియాలో పనిచేస్తున్న వ్యక్తులు కావచ్చు తప్పుగా ప్రచారం చేస్తున్నట్లయితే మన దృష్టికి వచ్చింది. ఏది ఏమైనా కూడా కడప జిల్లాలో ఏ తప్పు జరిగినా అర్ధరాత్రిలో 24/7 అనునిత్యం ప్రతిక్షణ ప్రతి అన్వేషణలో ప్రజా అన్వేషణ కోసం బిగ్ టీవీ పనిచేస్తుందని మరోసారి తెలియజేస్తున్నాం. మధు, స్థానిక ప్రజలు ఏమంటున్నారు? ఎందుకంటే ప్రజలకు మేలు చేసే ప్రయత్నం చేసింది బిగ్ టీవీ, ఉన్నట్లుగా వాస్తవాలను తెలియజేసింది. ఎంఎన్ఆర్ గత కొద్ది రోజులుగా దాదాపు